హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను నా కుటుంబం బాగుండాలంటే నీ దగ్గర సరుకు తీసుకోకూడదమ్మా అని షాప్ అతను లక్ష్మికి చెప్తూ ఉంటాడు. ఏంటి బాబాయ్, ఎందుకు కంగారు పడుతున్నావు? అసలు నీ భయానికి రీజన్ ఏంటో చెప్పే వరకు నేను ఇక్కడి నుంచి కదలను అని లక్ష్మి అంటుంది. ఆ వడ్డీల శకుంతల వచ్చిందమ్మా. ఆ వడ్డీల శకుంతల మహారాక్షసి నా షాప్లో ఉన్న సామాన్లన్నీ కూడా బయట వేసింది అని షాప్ అతను చెప్తూ ఉంటాడు. ఏం జరిగిందో వివరంగా చెప్పండి బాబాయ్ అని లక్ష్మి అంటుంది. ఇక జరిగిందంతా కూడా షాప్ అతను లక్ష్మికి చెప్తూ ఉంటాడు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా, నేను నీతో మాట్లాడుతున్నది కూడా ఆ వడ్డీ శకుంతల చూస్తే నన్ను నా కుటుంబాన్ని బ్రతకనివ్వదు, వెళ్ళమ్మా వెళ్ళు, నీకు దండం పెడతాను అని చెప్పి షాప్ అతను అంటూ ఉంటే, సరే బాబాయ్ నేను వెళ్తానులే, కంగారు పడకు అని లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. హరికృష్ణను పెద్ద స్కూల్లో చదివించాలనుకున్నాను. హరికృష్ణ కోసం ఎంత కష్టమైనా పడదామనుకున్నాను. ఉన్నట్టుండి చేతిలో బేరం పోయింది. ఇప్పుడు ఎలా? హరికృష్ణకు మంచి చదువు చెప్పించాలంటే నాకంటూ ఏదో ఒక పని ఉండాలి అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మికి ఎదురుగా వడ్డీ శకుంతల కారు వచ్చి ఆగుతుంది. కారులో నుంచి వడ్డీ శకుంతల నడుచుకుంటూ లక్ష్మి దగ్గరకు వచ్చి, ఏంటి షాపులు వాళ్ళు నీ సరుకు తీసుకోనన్నారా? పాపం సరుకు చాలానే ఉన్నట్టుందే, ఇప్పుడు ఇదంతా ఏం చేస్తావు? అమ్ముడు పోకపోతే నీకు నష్టం వస్తుంది కదా అని వడ్డీ శకుంతల లక్ష్మిని అంటూ ఉంటుంది. అక్క ఈ పూటకి ఏదో ఒకటి చేస్తుంది, రేపటి నుంచి ఈ పిల్ల పరిస్థితి ఏంటంటావు అని వడ్డీ శకుంతల పక్కన ఉన్న మనిషి అడుగుతూ ఉంటాడు. ఏముందిరా, ఈ శకుంతలతో పెట్టుకుంటే విశాఖపట్నం బీచ్లో అలలు ఎలా వస్తూ ఉంటాయో ఆ అలల్లో ఈ పిల్ల కూడా గల్లంతైపోతుంది అంతే అని శకుంతల చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి కోపంగా, ఏ శకుంతల, ఇది లేకపోతే నేను తిండి తినలేవని అనుకుంటున్నావా, నేను బ్రతకలేవని అనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి పిల్లకు మాటలు బాగానే వస్తున్నాయి అని శకుంతల అంటూ ఉంటుంది. నువ్వు ఈ స్నాక్స్ మీదే బ్రతుకుతున్నావేమో, నేను అలా కాదు, నేను ఏం చేసైనా బ్రతకగలను అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏంటేంటేంటి నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? నువ్వు ఎలా బ్రతుకుతావో, ఎక్కడ ఈ స్నాక్స్ అమ్ముతావో చూస్తాను పిల్ల అని చెప్పి శకుంతల అంటూ ఉంటుంది. చూస్తూ ఉండు శకుంతల, నీ పతనం మొదలైంది. ఈ విశాఖపట్నంలో జనాలంతా నిన్ను చూసి భయపడుతున్నారనుకుంటున్నావు కదా, అదే జనాలకు నువ్వంటే భయం లేకుండా చేస్తాను, రోడ్డు మీద పరుగులు పెట్టిస్తాను, చూస్తూ ఉండు అని లక్ష్మి శకుంతలకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంట్రా ఈ పిల్ల ఏమనుకుంటుంది, ఏంటి మనకే వార్నింగ్ ఇస్తుంది అని శకుంతల అంటూ ఉంటుంది. అక్క ఆ పిల్లకి నీ గురించి తెలియక ఏదో సరుకు అమ్ముడు పోలేదని పిచ్చివాగుడు వాగిపోతుందిలే, కానీ పదక్క మనం పోదాం అని చెప్పి శకుంతల పక్కన ఉన్న మనుషులు చెప్తూ ఉంటారు. ఇక లక్ష్మి అలా ఆలోచించుకుంటూ బీచ్కు వెళ్తుంది. బీచ్లో జ్యూసులు అమ్ముకుంటూ కూడా షాపు వాళ్ళు సరుకు తీసుకోనన్నారు అన్న విషయాన్నే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు విహారీ రెడీ అవుతూ ఉంటాడు. సహస్ర విహారీ దగ్గరకు వెళ్ళి, బావా బయటికి వెళ్తున్నావా అని అడుగుతూ ఉంటుంది. విహారీ ఏం మాట్లాడు, నిన్నే బావా అడుగుతుంది, బయటికి వెళ్తున్నావా, నాకు కిట్టి పార్టీ ఉంది, నన్ను డ్రాప్ చేస్తావా బావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. విహారీ ఏం మాట్లాడకపోవడంతో, బావా ఏంటి బావా ఇంతగా పిలిచినా కూడా కనీసం ఒక్క మాటైనా మాట్లాడట్లేదు, నా వైపు చూడు అని సహస్ర విహారీ భుజం పట్టుకొని తన వైపు లాగేసరికి విహారీ కోపంగా ఉగ్ర నరసింహుడిలాగా సహస్ర అని సహస్రను కొట్టడానికి చెయ్యెత్తుతాడు. ఇక సహస్ర ఒక్కసారిగా భయపడి విహారీ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక విహారీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక సిరి సహస్ర దగ్గరకు వచ్చి, అమ్మా నానెందుకు ఎప్పుడు అలా కోపంగా ఉంటారు? ఇందాకలా నేను కాఫీ ఇవ్వటానికి వెళ్తే నా పైన కూడా కోప్పడ్డారు. ఇప్పుడు నువ్వు డ్రాప్ చేయమనే కదా నాన్నను అడిగింది, నాన్న డ్రాప్ చేస్తే చేస్తానని, చెయ్యకపోతే చెయ్యనని చెప్పొచ్చు కదా, ఎందుకు నిన్ను కొట్టడానికి అలా చెయ్యెత్తారు? అసలు నాన్నకేమైందమ్మా? నాన్న గతంలో చాలా సంతోషంగా ఉండేవాళ్ళంట కదా, ఇప్పుడు నాన్న ఎందుకు అలా మారిపోయారమ్మా అని సిరి సహస్రను అడుగుతూ ఉంటుంది. అంతా నా కర్మే, నా కర్మ అని చెప్పి సహస్ర ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సిరి బాధపడుతూ మెట్ల మీద కూర్చొని ఉంటే యమున సిరి దగ్గరకు వెళ్ళి, సిరి ఏమైందమ్మా, ఎందుకంత డల్గా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. నాన్నమ్మ నేనేం తప్పు చేశాను, అమ్మ ప్రేమ దక్కట్లేదు నాకు, నాన్న ప్రేమ దక్కట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది.
సిరి ఎందుకమ్మా అలా అంటున్నావు అని యమున అడుగుతూ ఉంటుంది. యమునమ్మ నేను చెప్తాను. ఉదయం విహరి బాబు ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే సిరమ్మ కాఫీ తీసుకొని విహరి బాబు దగ్గరకు వెళ్ళింది. విహరి బాబు కోపంతో సిరమ్మ కాఫీ ఇస్తుంటే కాఫీ కప్పుని విసిరి కొట్టారు. పాపం సిరమ్మ మనసు చాలా బాధపడింది యమునమ్మ అని పండు చెప్తూ ఉంటాడు. అంతేకాదు నాన్ని, ఇప్పుడు అమ్మపై కూడా నాన్న కోప్పడ్డారు. నాన్న అమ్మపై ఎందుకు కోప్పడ్డారని అడిగితే అమ్మ అంతా నా కర్మ అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఏ రోజు అమ్మ నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోదు, నాన్న ప్రేమగా దగ్గరికి తీసుకోరు. నేను ఇంకెవరి దగ్గరకు వెళ్ళాలి నాని అని సిరి ఏడుస్తూ ఉంటుంది. సిరి వాళ్ళేదో కోపంలో అలా మాట్లాడుంటారు, బాధపడకమ్మా. నీకు నేనున్నాను, నీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పుకోమ్మా అని చెప్పి యమున అంటుంది. మా మంచి నాని, నాకంటూ ఉంది ఈ నాని ఒక్కటే, నా కష్టాన్ని సంతోషాన్ని పంచుకుంటుంది అని సిరి చెప్తూ ఉంటుంది. సిరమ్మ నేను కూడా నీ మనిషినే, నిన్ను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాను, నీకేది కావాలన్నా తెచ్చిస్తాను. ఈ రోజు నుంచి యమునమ్మ నేను నీ మనుషులము, నీకేది కావాలన్నా మాకు చెప్పమ్మా అని పండు చెప్తూ ఉంటాడు. సరే పండు, థ్యాంక్ యూ అని సిరి చెప్తూ ఉంటుంది. సరే వెళ్ళమ్మా సిరి, వెళ్ళి నీ రూమ్లో బొమ్మలతో ఆడుకో అని యమున చెప్తూ ఉంటుంది. సరే నాని అని సిరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యమునమ్మ విహరి బాబు మనసు బండరాయిలాగా మారిపోతుంది. లక్ష్మమ్మ తిరిగి వస్తేనే విహరి బాబు మామూలు మనిషి అవుతాడు. లక్ష్మమ్మ ఎక్కడుందో ఏంటో ఇప్పటికీ ఆచూకీ తెలియలేదు అని పండు చెప్తూ ఉంటాడు. విహరిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన లక్ష్మి విహరికి దూరంగా ఎందుకు వెళ్ళిందో అర్థం కావట్లేదు పండు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. లక్ష్మమ్మ ఎందుకు వెళ్ళిందో నాకు మాత్రమే తెలుసు. ఆ విషయం మీ ఎవరికి చెప్పకుండా నా దగ్గర ఒట్టు వేపించుకుంది యమునమ్మ. అందుకే ఆ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను అని పండు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి బీచ్లో జ్యూస్లు అమ్ముకుంటూ ఉంటుంది. ఇక పద్మాక్షి తన ఫ్రెండ్స్తో కలిసి బీచ్కి వెళ్తుంది. మనం కాలేజ్ డేస్లో ఈ వైజాగ్ బీచ్కి ట్రిప్కి వచ్చాం గుర్తుందా అని పద్మాక్షి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. గుర్తుందే, అప్పుడు పిల్లలం కాబట్టి చాలా ఎంజాయ్ చేశాము. ఇప్పుడు మన లైఫ్లో ఎంజాయ్మెంట్స్ అనేవే లేవు. పిల్లలు, బాధ్యతలు, హస్బెండ్, బిజినెస్లు ఇవే సరిపోతున్నాయి కదా అని పద్మాక్షి తన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ అలా బీచ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఏమే పద్మాక్షి, ఒక జ్యూస్ తాగుదామా? బాగా ఎండ ఎక్కువగా అనిపిస్తుంది అని పద్మాక్షి ఫ్రెండ్స్ అంటుంది. బీచ్లో జ్యూసులు ఉంటాయా? ఉంటే చూడండి, తాగుదాం అని పద్మాక్షి అంటుంది. ఇక అలా పద్మాక్షి తన ఫ్రెండ్స్తో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పద్మాక్షి అటు చూడవే, అక్కడ ఎవరో జ్యూసులు అమ్ముతున్నారు, పదండి వెళ్ళి తీసుకుందాం అని పద్మాక్షి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. ఇక పద్మాక్షి తన ఫ్రెండ్స్తో జ్యూసుల దగ్గరకు వెళ్తుంది. పద్మాక్షి అదే సమయంలో ఫోన్ మాట్లాడుతూ లక్ష్మిని గమనించదు. లక్ష్మి కూడా పద్మాక్షిని చూడదు. ఇక అలా లక్ష్మి జ్యూసులు ఇస్తూ ఉంటే అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు జ్యూసులు తీసుకుంటారు. ఆ మేడంకు కూడా ఇవ్వు అని పద్మాక్షి ఫ్రెండ్ చెప్తూ ఉంటే ఇక పద్మాక్షికి లక్ష్మి జ్యూస్ తీసుకొని వెళ్తుంది. మేడం ఇదిగోండి జ్యూస్, ఆ మేడం ఇవ్వమన్నారు అని లక్ష్మి ఫోన్లో మాట్లాడుతున్న పద్మాక్షిని పిలవటంతో పద్మాక్షి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా లక్ష్మి ఉంటుంది. లక్ష్మిని చూసి పద్మాక్షి ఒక్కసారి షాక్ అవుతుంది. నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ కట్ చేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. పద్మాక్షి అమ్మ మీరేంటి ఇక్కడ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇదేంటి లక్ష్మి ఇక్కడుంది? లక్ష్మి వైజాగ్లో ఉంటుందా? హైదరాబాద్ని వదిలి లక్ష్మి వైజాగ్కి వచ్చేసిందా అని పద్మాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. పద్మాక్షి అమ్మ మిమ్మల్ని అడుగుతుంది. మీరేంటి ఇక్కడ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నువ్వేంటి ఇక్కడ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. నేను హైదరాబాద్ని వదిలి 5 సంవత్సరాల క్రిందటే ఇక్కడికి వచ్చేసానమ్మా. ఇక్కడ బీచ్లో జ్యూస్లు అమ్ముతూ ఉంటాను అని చెప్పి పద్మాక్షికి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇంకా పద్మాక్షి టెన్షన్ పడుతూ ఉంటుంది. పద్మాక్షి అమ్మ ఇదిగోండి ముందు జ్యూస్ తీసుకోండి అని లక్ష్మి అంటుంది. ఇక పద్మాక్షి జ్యూస్ తీసుకోగానే సహస్రమ్మ కూతురు ఎలా ఉంది పద్మాక్షి అమ్మ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇదేంటి సహస్రకి కూతురు పుట్టిందని దీనికి ఎలా తెలుసు? సహస్ర కూతురు గురించి ఇది అడుగుతుందేంటి? అంటే సహస్ర దగ్గర ఉన్న పాప దీని పాపేనని దీనికి తెలిసిపోయిందా? అందుకే ఇది నన్ను ఇంతలా ప్రశ్నిస్తుందా అని పద్మాక్షి కంగారు పడుతూ ఉంటుంది. ఇక పద్మాక్షి టెన్షన్లో గబగబా జ్యూస్ తాగేసి జ్యూస్ గ్లాస్ని లక్ష్మి చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే పద్మాక్షి ఆగవే ఆగు అని పద్మాక్షి ఫ్రెండ్స్ పిలుస్తూ ఉంటారు. ఇక పద్మాక్షి కంగారు పడుతూ వెళ్తూ ఉంటే ఫ్రెండ్స్ కూడా పద్మాక్షి వెనకే వెళ్ళిపోతూ ఉంటారు. పద్మాక్షి అమ్మ ఎందుకు అలా కంగారు పడుతున్నారు?
నన్ను సడన్గా చూసి కంగారు పడుతున్నారా లేదా ఇంకేమైనానా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు బామ్మ హరికృష్ణ లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా ఏంట్రా మీ అమ్మ రాలేదు అని బామ్మ హరికృష్ణను అడుగుతూ ఉంటుంది. బామ్మ నువ్వు కంగారు పడుతూ నన్ను కంగారు పెడుతున్నావు కదవే, అమ్మ వస్తుంది ఇంకా టైం అవ్వలేదు అని చెప్పి హరికృష్ణ చెప్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అమ్మ సిరి ఏంటి తీసుకుపోయిన బ్యాగులన్నీ అలానే తీసుకొస్తున్నావు, స్నాక్స్ అమ్ముడు పోలేదా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. అవును బామ్మ అమ్ముడు పోలేదు అని లక్ష్మి అంటుంది. అదేంటమ్మా ఎవరో కావాలని అడిగారన్నావు, అమ్ముడు పోకపోవడం ఏంటి అని బామ్మ అడుగుతూ ఉంటే ఇక లక్ష్మి జరిగిందంతా కూడా బామ్మకు చెప్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా అమ్మా, ఇక మనం స్నాక్స్ అమ్మటానికి వీలు కాదు కదా, మన అమ్మటానికి సిద్ధంగా ఉన్న మన దగ్గర సరుకు కొనే వాళ్ళను ఆ శకుంతల బెదిరించి సరుకు కొనకుండా చేస్తుంది. ఇప్పుడు మనం ఎలా బ్రతకాలమ్మా, హరికృష్ణను ఎలా చదివించాలమ్మా అని బామ్మ అంటూ ఉంటుంది. బామ్మ నువ్వు కంగారు పడకు, బిజినెస్ చేసే బ్రతకాలా ఏంటి, ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటే సరిపోతుంది కదా అని లక్ష్మి అంటుంది. ఉద్యోగం చేస్తావా, నీ దగ్గర ఉద్యోగం చేసే అంత చదువు ఉందా అమ్మా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. ఉంది బామ్మ, నేను ఉద్యోగం చేయగలను, మీరు కంగారు పడకండి. ఈరోజు ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఉందని పేపర్లో ప్రకటన వచ్చింది, అందుకే త్వరగా వచ్చాను బామ్మ, ఇప్పుడు ఆ కంపెనీకే వెళ్తున్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది. సరేమ్మా సిరి జాగ్రత్తగా వెళ్ళు అని బామ్మ చెప్తూ ఉంటుంది. సరే బామ్మ అని లక్ష్మి తనకు సంబంధించిన ఫైల్ తీసుకొని రూమ్లో నుంచి వస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.